పర్లేదు. ఏం సినిమా చేయాలి? ఏం సినిమా కాదమ్మా, షార్ట్ ఫిల్మ్ చేయాలి. వీడికి ఏమి పేరేంటి? షార్ట్ ఫిల్మ్ పాముడు రాని అని. ఏం పావడం తెలియకపోతే పాముతుందంట. పడుకుంటే లేపబడు నువ్వు లేకపోయినా లేపాలి. నాకు బూతులు వచ్చేస్తున్నాయి మీ దగ్గర. నీకేం తెలియదు. నోట్లో ఏం పెడితే కొరకదు అంటే కూసు. నిజంగా అలా మీరు యాక్షన్ చేస్తే ఫస్ట్ నైట్ అనుకుంటే నాకు తెలియనట్టు యాక్షన్ చేస్తాను. చేశాడు దేవచ్చిన యాక్షన్, మామూలు యాక్షన్. తెగ నువ్వు పెడతారు అందరూ తెలుసా? తెగ నువ్వు వేస్తారు. డబ్బింగ్ అయిపోమా? మీ ఇష్టం పిలిచి వస్తారు. రేపు పొద్దున నందన నువ్వు ఇద్దరు వచ్చి డబ్బింగ్ అయిపోయాడు. అది అయిపోయింది. అదే డబ్బింగ్ అయిపోతుంది. మర్చిపోయి లగ్గిన ఎందుకు ఎగలేదమ్మా? చేశానమ్మా, వచ్చింది. ఇవాళ రాత్రి ఫోన్ చేసింది. నిన్న వచ్చింది మాట్లాడింది. చాలా తెలియదమ్మా, కానీ చేస్తుంది. కానీ సీక్రెట్ మన దగ్గర నేను సీతాదేవిని అంటుంది. ఏమన్నా ఇక ఆమె పర్సనల్ లైఫ్ లో ఏమన్నా చావాలి మనకేదో. నాకు కావాల్సింది ఏంటి? నాకు యాక్టింగ్ కావాలా, నా దగ్గర వర్క్ చేయాలా, పేమెంట్ తీసుకోవాలి, అప్పుడే పోవాలి. ఆ పిల్ల ఏది? ఇంకో పిల్ల ఎవరు మన దగ్గర రోజు వస్తుంది? లక్ష్మి. మీ వెనకాలే ఉంది. ఏ పిల్ల కాదు, ఇంకో పిల్ల. పిచ్చికి పిల్ల ఎక్కడ కూర్చుని అడిగి కనిపించదు. లావు పిల్ల ఎవరన్నా? లక్ష్మే కదా పిల్ల పేరు? లక్ష్మి లౌక్యానా? లౌక్య. అమ్మాయిని ఎడ కూర్చోబెడతావు? అత్త మీద కూర్చోబెడుతుంది. లేకపోతే నేను నడుపుతుంటే నువ్వు మీద కూర్చుంటుంది. సరిపోద్ది. చచ్చిపోతాం. లక్ష్మమ్మ, మీ అల్లుడు కథ చెప్పు. కథ చెప్పంటే ఇప్పుడు నేను దేని వేసినా ఏందని అడిగినట్టుంది నువ్వు. కథ చెప్పంటే మీ అల్లుడు మీ బిడ్డ కథ ఎట్లా చేస్తారు? ఇక్కడ లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేసినావు కదమ్మా, ఏమైందమ్మా? ఒక ఫస్ట్ నైట్ ది కానీ చూడు బిడ్డతోటి మధ్యలో వచ్చి అల్లుడు కరెక్ట్ గా దాన్ని పట్టుకొని పెట్టడానికి పోయే లోపే అల్లుడు అమ్మా. నాకు డౌట్, నీకు గప్పట్లో నందు ఒక వీడియో చేశాడు నీ మీద. అటు ఆంధ్ర సైడ్ లో మీ సీతానగర్ రాజమండ్రిలో లారీ లాపేదాని అది. దాని కథ ఏందమ్మా? అది వీడియో రన్ అవుతుందమ్మా. అదనమాట, అందుకనమాట. అప్పుడు నేనేమన్నాను ఆట దగ్గర మాట్లాడాను. ఆడ క్లీనర్, నేనేమో బ్రోకర్ అన్నవా? అన్నవాడు ఆట వచ్చాడు. లారీలో ఆపితాడు. ఆయన వీడియో తీసాడు అప్పట్లో. ఎందుకు సత్య కూడా తీసాడు కదా? అవునా? సత్య కూడానా? మరి ఇప్పుడు నువ్వు సత్యమ్మడే తిరుగుతున్నావుగా. అందరూ అన్ని వాళ్ళం నేనేంటో అందరికి తెలుసు. కానీ రాజమండ్రి అంట, వైజాగ్ అంట, కాకినాడ అంట. ఏది ఆపేదానిక? లారీలు ఆపడానిక? విక్రీ చోట్ల అందరూ అబ్బాయిలేనంట. అందరూ అబ్బాయిలు అయితే ఈ పాటిని ఇలా ఉంటనా? అయ్యో కాదమ్మా, లారీలు ఆపి ఏం చేస్తారు? రోజు 1,00,000 పెడతాను అప్పుడు. ఎవరికి? మీకు. ₹1,00,000 సంపాదించేది అట్లుంటాయి. అలాంటిది అయితే ఇలా ఎంచుకుంటానమ్మా. మిమ్మల్ని 500, 600 మిమ్మల్ని ఎంచుకొడుతాను షూట్ కి. హలో, మీరు మరీ దారుణం. 500 నా సెలబ్రిటీకి 500, 600 అవ్వ. మళ్ళీ అక్కడ 4-5 రకాల కూరలు చేయించేసుకుంటాను. ఏంటి అమెజాన్ అది? కానీ ఎట్లా ఇస్తలేమ్మా నీకు మంచి ప్రైజ్ ఇస్తా అమ్మా. నువ్వు వారానికి ఒకసారమ్మా, ఒక 200 నాకు ఎక్స్ట్రా ఇస్తా. ఇగో గుర్తుపెట్టుకో, ఈ ఫుడ్ కు ఎంత ఇస్తానా? 7 అన్నావు నువ్వు. 5 వదిలే నాకు గట్టిగా. మరి అంతవరకు అక్కడ 7 చేపలు కడిగి 12 వంటలు ఉండేది. మరి నాకు కారుతుంది. లేదు, కారడానికి అర్థం కూడా లేదమ్మా. సరే, ఎంత కావాలి ఇప్పుడు? నేనైతే 1000 అడిగాను. నువ్వేమిస్తావు? 1000. సరేలే తమ్ముడు. అమ్మా, ఈ రోజు 800 తీసుకోమ్మా. సరే, రేపు నెక్స్ట్ ఎపిసోడ్ 1000 ఇస్తా. సరేనా? సరే. మన ఇద్దరికి ఏం ఐస్కాంతం ఉందో నాకు తెలియదు, కానీ అలా కూల్ అయిపోతాను. ఇంకేందమ్మా, 100 పెంచారు కదా. మళ్ళా ఇప్పుడు నాటుకోడి వండి ఇవన్నీ వండి తింటున్నావు కదా. నేను తినేది ఇంత. ఎన్నిసార్లు? అంతే, 4 సార్లు. అసలు అది కాదు అత్త, 4 సార్లు నువ్వు ఎప్పుడు తిన్నావు? 4 సార్లు అంటే నా మొక్క ఏమనుకో. అసలు నేను ఏమనుకుంటున్నారు? అసలు బెండకు పెద్ద 8 గంటలకు 6 పూరీలు తిందండి. 11 గంటలకేమో 7 గారెలు తిందండి. అందులో 2 వదిలేసింది. డబ్బులు బొక్క 2 గారెలు వేసుకుంటే అంత మొత్తం దాంట్లో అంతా ఇదేనండి, ఉడకలేదు. నీకు
తీస్తే ఉడకలేదని చెప్పి వదిలింది ఆ పచ్చి పచ్చి కూడా అంతా వడకు ఒక స్టోరీ ఉందంట నిజమా? పైదే తీసుకున్నాను అంతా అడగండి. తినేసిందండి. తినేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక 4 గంటలకు అన్నం తినేసి 3 గంటలకి అన్నం తిండి అంటే మళ్ళీ ఫ్రైలు 5 తినేస్తుంది వాంతి చేసుకుంటాను. లేదంటే పొలమారి ఇప్పుడు మనం మేడ్చల్ వాళ్ళు ఎదుర్కోవాలి. మేడ్చల్ ఇక్కడ రైట్ పోయి లెఫ్ట్ పోదామా? మొన్నటిదాన్ని ఆడికెళ్ళి అడిగినా, తీసుకొని వేరేనా? అదే ఈ బాలనగర్కి లెఫ్ట్ తీసుకొచ్చి అయిపోతుంది. ఏమిటంటే చేయకుండా పోవాలి మనం రూట్. చెప్పను, అదే రైట్ రైట్ కూడా అమ్మా ఏమండి ఆ. రాగి గారు, ఏమిటంటే ఏం చెప్పను, అదే అని ఎలా చెప్పను, ఏది ఏమి చెప్పకు, మామూలుగా ఉంటే మంచిది. ఏదని చెప్పు. ఏం చెప్పినా మాకు అదే అదే వేళ మన ఇద్దరము ఉన్న వేళ. ఏయ్ ఎవరిద్దరు? ఎప్పుడు మల్లెపూలు అంటే ఏ ఒక్కడో కొనిపెట్టలేదమ్మా, కొడుకులు గాని వీళ్ళు ఏ, గాని. నేను కొనిపెడతలేమ్మా. కొడుకులు మళ్ళీ ఆపుర్రా ఏడన్నా మల్లెపూలు ఆపుర్రా, మా అత్తకు ఫస్ట్ నైట్ ఇవ్వాలా? ఇగో. నైట్లు పెట్టమ్మా సార్. ఆ, వేరే లెవెల్ చూసేస్తే నా దగ్గర అన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి. వైట్ చీరలు చచ్చిపోతారా? నేను డోర్ దిగి దెంగేస్తా. వెళ్ళిపోనా? అస్సలు నేను కూర్చుని నువ్వు వెళ్ళటం అనేది జరుగుతుందా? ఇప్పుడు అప్పుడే వెళ్ళకన్నా దారిలో ఈవిడ ఎవరో ఒకటి కనపడతారు. ఎవడాడు? అడగొద్దాను పోయి సిగ్నల్ కాన్నా? ఇదో కొత్తగా ఉంటా మన అయినా చూపించేయాలి అప్పుడు ఒకసారి. మనం చూపించాడు కదా ఎవరు అవును ఆడు ఈయనే ఇప్పుడు ఈ మాట్లాడే సింగిల్. వీడియోలో ఉంది. ఏది? రాఖీ బాయ్ మాట్లాడాడు కదా ఎవరమ్మా? వీళ్ళు ఎవరితోటి. అదే బాలనగర్ దగ్గర ఒకడు ఉంటాడు చూడు మనోడు. ఈయన ఈ సింగిల్ ఇది. తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఎంతమంది ఉన్నారు మనకి ఏం తెలుస్తుంది తప్ప. ఒకడు అంటే వీడియో. అయ్యి రామ. అయ్యో రామ. మళ్ళీ సిగ్నల్ పెట్టే ఉన్నాయినా పెట్టు. మా అత్తకు ఒక్కరే కదా ఉండాల్సిందే. ఆ ఒక్కడో లేడని కదా నేను ఏడవటం. ఆ ఒక్కడే తప్ప అందరూ ఉంటారు మీ అత్తగే. ఉన్నాడు ఉన్నాడు ఇగో. పంపించి ఇగో, ఇగో, తొందరగా ఇగో. పంపించింది. ఉన్నాడు ఇగో. ఇగో వీడా? మనోడు కాదనుకో. ఈడిదా అన్న ఈడిదా? వీడు కాదు వీడు కాదు. లేదు, ఆడు ముసలోడు ఆడు. ఈ క్యాటింగ్ ఇస్తాడు. వీడు వయసుకున్నాడు వీడు. ఆఖరికి 80 సంవత్సరాలు ముసలాయన కూడా నాకు తగ్గట్టిస్తుంది. మీ ముసలి మనకి 80 ఈ కదా. ముస్కాన్ ముండ లలిత చెప్పినందుకు చెప్తే వెళ్తున్నా. అవునా, మనకి 80 కాదు. కాదు. ఇలా డోర్ తీసిందంట, ఆ, నా మీద వేసేస్తాడంట ముసలి బాబు. వీడియో నిన్ను వేసేస్తున్నాడంట. అని చెప్పేసింది వెళ్ళి 2 నెలలు నేను ఇవ్వనన్న ఇప్పుడు కూడా ఈ దొంగమడుకు చెప్పేసి ఇప్పుడు మన ఇంటి ఓనర్ ముసలోడు నిన్ను వేసేసాడంటనా? చేసాడు. తండ్రితో సమానం అండి. 80 సంవత్సరాలు అండి. ఆయనకి ఏమి లేకుండా చెప్పడం చెప్పబడిపోయి ఉంటది అక్కడ. అంటే లేస్తే ఓకేనా? ఓకే, ఈవిడికి అన్ని ఓకే. ఆ, సరే నువ్వు కూడా ఓకే. నువ్వు నాకు రాత్రి ఎందుకు ఫోన్ చేసావు నువ్వు చెప్పు. రాత్రే రే ప్రకాష్, ఏం నిజమా? మరి రాత్రి ఒరే నువ్వు 12 కనబడవు గానీ గంటలకి నైట్ లో కూడా ఫోన్ చేస్తున్నావు ఏంట్రా మా అత్తకు? ఎన్ని మా ఆవిడ చూసిందనుకో. ఏం మరి ఏమ్మా నా family ప్రకాష్ వాళ్ళ వైఫ్ చూసావు వీడు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? అలాగే. నైట్ 12 గంటలకు చేస్తున్నాడు అత్తకు. సరిగా ఎంత నేను ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడారు? ఆయన ఎవరు? నాకు ఫోన్లు ఇంకా శరణబాబు అయితే ఒకేలే. నాకు నాకు తెలిసి అత్త చంద్రబాబు ఏమో అన్న అంటున్నాడు, అమ్మ అంటాడు. చంద్రబాబు కూడా ఓకే అంటుంది ఈవిడ. అమ్మ అంటే నాకు కడుపును పుట్టేటి జనరల్గా అయ్యో తెలుగులో సామర్థ్యం ఉంది. రే ఆగండి రే, తెలుగులో సామర్థ్యం ఉంది. మా అయ్య ముట్టకు పుట్టావేంట్రా, మా అయ్యకి ఏమైనా పుట్టారేంట్రా అంటారు. ఏదో మాట్లాడుతూ అమ్మ ఏదో అంటే తప్పేంటి? ఏ ఆవిడ అమ్మని ఎందుకంటే తెలుసా? బేసిక్ గా ఆంటీ పిలిస్తే ఫస్ట్ పేరే అమ్మ. రాకేష్ మాస్టర్ ని నేను నా తండ్రి పేరు అనుకుంటాను. అమ్మ. నేను అట్లా అట్లా అంటుంది తప్ప కానీ నీకు కూడా ఏమి అమ్మ ఫీలింగ్ ఏం లేదు. ఏముండదు ఆంటీ ఫీలింగ్. అంతే. అయితే బా. ఛాన్స్ దొరికితే మావాడు కూడా ఫుల్ అయిపోయేటట్టున్నాడు. ఏంటి పబ్బులు పాకేసాం. పాకేసావా? పబ్బులుని. ఇట్లా 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 వెళ్ళినప్పుడు అన్నది. అక్కడ Friends. తీసుకున్న కోరికలు తెలుసా? మా అత్త కామంతో నేను తట్టుకోలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా వచ్చేయండి, కుమ్మేస్తా, అలాగే. చేసుకోండి. ఫస్ట్ నైట్ నేను ఏర్పాటు చేస్తాను. రెడీ ఉన్నారు ఎవరైనా? వచ్చేయండి. ఓకే. అత్తతో ఫస్ట్ నైట్. వైట్ చీర పట్టు. లేవకపోయినా లేపిద్ది టైటిల్ చూసుకోండి. బాగానే చెప్పు. బేబచ్చ కామెంట్స్ వస్తుంది. ఓకేనా? ఒరే కామెంట్స్ గురించి పక్కన పెట్టి గానీ ప్రకాష్, నువ్వు కనబడవు గానీ 12 గంటలకు ఫోన్ చేస్తావేంట్రా మాట్లాడవు? మా బాస్ ఏమన్నాడబ్బా? లాయర్ కూడా ఏమ్మా? రెండుసార్లు మా గురువు గారు బాత్రూమ్కి ఫోన్ చేయమని. చెల్లి ఎక్కడున్నావు? వింటున్నావా అన్ని? రాజమండ్రిలో ఎక్కడో ఉండి ఈడేం చేస్తున్నాడో చూసావా? చూడు నైట్ 12 గంటలకు ఫోన్ చేస్తున్నాడు అంటాడు ముసలిదానికి. బీభత్సమైన ఏంటమ్మా ఇది? నన్ను ముసలిదాన్ని ముసలిదానికి అది అది ముసలోడు మరి. మీరు ముసలుడు మరి. ఆయన చేయకి ఈవిడికే చేయాలి. మరే. అందగత్తారు. అదేలే పక్కన అంత అందమైన అమ్మాయిని పెట్టుకొని నేను ఈడేలు చేస్తున్నావు అనుకుంటున్నావు. లక్ష్మమ్మ నేనేంటో శరణబాబు చెప్పడం మానేస్తున్నాను అంతే. ఊరుకుంటా అంటే మరి రెచ్చిపోతున్నాను. ఏ బాబోయ్, చెప్పు సార్ మళ్ళీ అంటే చెప్పు. 12 గంటలకు 1 గంటకి. నా ఫోన్ చేసావు నాయనా. ఏ జరాగు జరాగు. అత్త చేసి ఏమన్నాడు? ఏమన్నాడు? ఏంటి ఫోన్ చేస్తే 12 గంటలకు మొగడు ఫోన్ చేసేయండి. ఏంటి అర్థం అని నేను చెప్పట్లేదు ఇక. అమ్మ చూరే, మంచి వయసులో ఉంది కదా పిల్ల. వయసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు అక్కడ ఉండలేరు. ఎక్కడ ఆ వయసు వాళ్ళ దగ్గర మీ మొక్కలకి అక్కడ వెళ్ళినా ఏముండదు అక్కడ. ఏముండదు, చనిపోద్ది కదా 5 నిమిషాలకే. ఏం లేపరా నువ్వు పంపిస్తానన్నావు కదా.
అమ్మా సవారు చేసి మరి ఇప్పుడు ఆ లేపం ఉంటుందా లేపేది ఏం లేపం అది నువ్వు ఇంకానమ్మా ఆ? ఏంటమ్మా పేరేంటి తలుపు గడ పైకి లేపాలి. ఆహా లేపుతావు కదా ఆయిల్ పెడతావు కదా ఏం ఆయిల్ అంటున్నట్టు బాబు చూసావు ఒరే. ఆయిల్ అంటే మళ్ళీ కొత్త రకంగా తలకేను తలుపు గడ రాకపోతే ఆయిల్ పావాలి శరణ్ బాబు. అట్లాగా తలకి ఆయిల్ పెట్టుకోరా. అప్పుడు అప్పట్లో ఆయనకు లేకపోతే లేపేదానివా బాబానా బాబాయ్ ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేయలేదు ఇప్పుడు నీకు ఆవిడ ఆయన ఆ? ఎవరు ఆయన చేసి చూడండి కదా ఫోన్ మీకు హైలైట్ అయిపోలా 12 గంటలకి ఎవరు అమ్మా చేసినట్టు అయ్యో మీ అందరు కూడా నిజం చెప్పాలా అన్న ఒకరోజు లక్ష్మమ్మ మెట్ల కడ కూర్చుంది వచ్చే వరకు నేను పైనకు పోయి పైన కదా వీళ్ళని దాటిపోవాలి కదా పైన ఫ్లోర్ అవును మెట్ల దగ్గర కూర్చుంది ఎందుకమ్మా ఇక్కడ కూర్చుంటా అంటే దాచుకున్నాను నాన్న చెప్పక ఇక్కడ ఉన్నాను ఆడు విభత్సం చేసేస్తున్నాడు లోపల అన్నది ఏందత్తా నిన్ను వేస్తే బయట గురికొచ్చావా నువ్వు ఆయన మా ఇక్కడ చూడు. వచ్చేటప్పటికి బయట దాక్కునేదేనమ్మా లేదా మీకెలా? లేదా మంచంగా దూరేసింది ఆ, అన్ని కెడుకుని గోన కొట్టేసి చూడమ్మా పడ పట్ట ఎటు పట్ట చెట్లన్నా ఇటుకెళ్ళి పోతాను కదా కిందకి వెళ్ళి బ్రిడ్జ్ కిందకి నువ్వు అనేది షామీర్పేట రోడే కదా షామీర్పేట కాదనా షామీర్పేట కాదు ఇది మన మేడ్చల్ నిజామాబాద్ రోడ్ కదా నిజామాబాద్ రోడ్ ముంగడికి వెళ్ళి దాక్కునేదాన్ని అది అయిపోయి గంట పోయేకి లోపలికి వెళ్ళేది అత్త అప్పటికే పడుకుని ఉండిపోయి కాదత్త మామ నిన్ను అంటే దానికోసమే పరిగెత్తిచ్చేవాడా లేకపోతే ఏదన్నా ఏమండి మీ ఇద్దరికి కూడా లేస్తే కదా నేను పరిగెట్టేస్తానికి కాదు. చెప్పండి నా మీరు దగ్గరికి ఆయన ఫ్రెండే కదా. పోయి ఆహా ఎందుకమ్మా అప్పుడు ఎందుకు బయటకు వచ్చి కూర్చుండేదాన్ని నువ్వు ఏం కొట్టి అసలు ఎందుకు కొట్టింటాడు యా, తాగేసాం అంతే ఆ. తాగేసాం. కొట్టడం అంటే ఆ కొట్టడం కాదురా కింద కొట్టడము నువ్వు పైన కొట్టడం అనుకున్నావు మళ్ళా బయట కొట్టడమేనమ్మా ఆ? ఈయన కొట్టేవాడా అయ్య బాబు ఎవరుంటే మగవాళ్ళని కొట్టేది రాత్రి ఇప్పుడు 6 దాటిందంటే ఎప్పుడు వచ్చాడు కదా ఊళ్ళో తెలుసా మరి నువ్వే లే లక్ష్మమ్మ కూడా 2-3 సార్లు కొట్టింది 3 సార్లు 3 సంవత్సరాలు సుఖపడి యోగం ఉండి దేవుడు నా దగ్గర పంపాడు ఆ. తెలుసా తర్వాత ఏది కావాలంటే అది బెప్పచ్చంగా పెట్టి తినేసి బయటికి వెళ్తున్నాడని చెప్పి నువ్వు చంపేశావు నేను చెప్పానా అదే ఆ బయటికి పోతాడే అలాగైతే నువ్వే కదా ఆ? ఆ కాఫీలో ఏదో వేసి ఇచ్చేమన్నాడు కాఫీలో కాదు బీర్లో అవును. అమ్మో పేరు కూడా గుర్తుంది వీడికి. నువ్వే చెప్పావు కదా చేసి పాడేయాడికి నా దగ్గర ఉంటుంది బయటికి వెళ్ళి ఏసీ బల్బ్ నేనే వేస్తాను ఐడియా ఇచ్చినోడు నువ్వు అవును ఆయన ఎవరు నాకు తెలుసు కదా బాగా ఫ్రెండ్స్ తెలుసు. చూసారు కదా రాకేష్ మాస్టర్ చంపింది ఎవరో ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఇవ్వటం వచ్చి కూడా రాఖీ కూడా ఇచ్చాడండి ఐడియా ఏసీ అమ్మ నేను నీతో ఉంటాను నేను నీకు నెల నీ ఇచ్చేస్తాను, కూతురు డబ్బులు ముండ ఇచ్చేస్తాను. మోస్తుంది నువ్వు నా మీద చెప్పిద్దే అంతే మరి ఆ. వాళ్ళు పోతే పోతే వదిలేశారు, అలాంటి మీరు పూలు పట్టుకున్నారు మొండపోసి బండిని. అన్ని లెక్కేటి చచ్చిపోయి కూడా ఆయన మా అభినందన లక్ష్మమ్మకి లేదమ్మా. సర్లే రాకేష్ ఆయన మాస్టర్ ఆ వ్యక్తులు ఏమి పెట్టేవాడు కదమ్మా ₹1 పెట్టేవాడు కదా నువ్వు పెట్టేవంటగా బాగా పెట్టలేదు అంటే నేను బాగా బాగా లాగేసి ఉంటా ఎక్కడ? ఆయనకి ఏమంత పోస్ట్మార్టం జమీందారో చరణ్ బాబు తెలుసు సిప్ప పోస్ట్ వచ్చి చెప్పొచ్చి కృష్ణానగర్లో పడుకుంటే మీలాంటి వాళ్ళు చరణ్ బాబు తీసుకెళ్ళి రూమ్ లో పెట్టారు 2,000 ఇంటర్వ్యూ అంతే నేను వచ్చేటప్పుడు అది కాదు రెడ్డిస్ అట్లా ఉంటారు కదా అత్త రాజు రాజులు వీళ్ళు రాజులు వాళ్ళు రెడ్డిలు ఎవరు? రాజులకి రెడ్లకినా రాకేష్ మాస్టర్ మరి రెడ్డి కదా అబ్బో రెడ్లు రెడ్లు గుడ్డు రెడ్లు ఆడ పెద్ద రెడ్లు ఈడ పెద్ద రాజులు ఆ టైప్ లో ఉంటది ఒకటి నువ్వే కాసిన ఆయన చెప్పు ఒక్కసారి నేను చెప్తాను మనిషికి ఇష్టం మనిషి కాస్తా అబ్బో నువ్వు తెలుగు వీరిపోయావు నాయన మేమైతే జాంబవంతుని బిడ్డలం మేము ఎవరా? జాంబవంతుడు. బాబుకి గొప్ప నేను పిచ్చగా మాడక తింటా అదే. నీ యాక్టింగ్ అసలు సావిత్రి కూడా చాలదు మరి ఏమీ లేదు ఒక పాపం పాయింట్ కూడా లేకపోతే మా తమ్మునికి లోపల కూడా ఇద్దరు నిక్కరేసారు షెడ్ కదా వేసుకొని వచ్చింది నేనైతే డ్రైవర్ వేయలేదు అత్త ఫ్రీగా వాళ్ళు ఉంటదని చెప్పేసారు అబద్ధం అని. లోపల సౌండ్ వస్తే టంగ్ టంగ్ అని మొన్న నేను వండుకొని తిన్నదిగా అమ్మా ఆ. ఇగో డియర్ ఫ్రెండ్స్ అందరికి ఒక విషయం చెప్పాలి మొన్న చెప్పలేదు నందన డ్రైవర్ అయ్యాక 10 సంవత్సరాలు అయిందని ఆ? తను ఎందుకు తీసుకుంటే మీరు అసలే బుడగా నీకే తెలియాలి బుడగ గట్టిగా ఉంది. మొన్న డ్రెస్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోమని చెప్పిన ఆ, చెప్తే ఏహే లోపల లేదు అంటాడు ఏడ చేంజ్ చేసుకోవాలా అదేంటన్నా అన్న ఎట్లా 10 ఏళ్ళు అవుతాడు అసలు ఎట్లా అది అది అంత వేస్తే కంఫర్ట్ లేదు నాకు ఆ, గాలికే అంటాడు అవునా అండర్ వేసుకోకపోవడం బిడ్డ అది వేసుకుంటే మీకు సేఫ్టీ అమ్మా ఎందుకు ఎందుకంటే టైట్ ఉంటుంది గుడ్లు రాలే కిందకి వేలాడిపోతుంది గుడ్లు. ఆల్రెడీ జారిపోయిన గుడ్లకు ఇంకెందుకు అత్త అంతే మరి ఇంకా జారకుండా ఉంటాయి అమ్మా ఇగో ఈ పాప చెవులు నొక్కుంటుంది వెనకాల ఆమె వదిలే ఆమెతో మనకెందులే కానీ ఆమె నేను వాళ్ళు చేయకండి అత్త అమ్మా నువ్వు చూసిన గుడ్లలో అతిపెద్ద గుడ్లు ఎవరుకున్నాయి మరి నువ్వు ఎంతమంది నువ్వు ఆంటీ అనాలరా అమ్మ అనొద్దు నువ్వు అమ్మ అని ఆ మాటలు అడిగితే నాకు సిగ్గు అవుతుంది ఆంటీ ఆంటీ చెప్పు ఆంటీ ఆంటీ లక్ష్మి ఆంటీ
నువ్వు చూసిన గుడ్లో ఆంటీ అన్న బాగోలేదు, తీపిదనం లేదు. అయితే పారాపోయి 15 తీసుకున్నా. అయితే పోనీలే ఆవిడ పాప వద్దు నువ్వు ఆంటీ అనరా, మళ్ళీ కామెంట్లు పెడతారు. అయితే పోనీలే కానీ అమ్మా, అంటే నువ్వు ఈడు మగాడు ఈడు పర్ఫెక్ట్ అనే అంటే ఉంటది కమ్మా ఒకటి. నేను ఏమన్నా బోకర్దాని అనుకున్నావా? ఎవడ పడితే ఆవిడ లవండా చూసేట కాదమ్మా, 3 నాన్నలు ఉన్నారు ఇప్పుడు. 3 ఉన్నారా? ఎవరెవరు? ఫస్ట్ తుపాకి రాముడు ఒకడు, అదే రాజులు, తర్వాత లపాకి రాజా. అతను. తర్వాత ఒక ఎవడమ్మాడు నువ్వు బంగారం ఇచ్చావు చూడు, శ్రీదత్త ఆడోడు. అన్నావు కదా నువ్వే బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాను. బంగారం ఇచ్చిందా? వాడిచ్చిందా? ఈమె వాడిని పట్టుకోవాలన్నా, వాడిని పట్టుకోవాలా. అమ్మ దగ్గర పేపర్ ఉంది ఒకటి, 3 తులాల బంగారం వచ్చింది. ఎందుకంటే అవసరం ఉంటే. వాడు నిన్నుంచుకున్నాడా నువ్వు వాడినుంచుకున్నావా? అది కాదు, అసలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బంగారం ఇవ్వాల్సిన డైరెక్టరా? నేను నీరోని చేస్తానన్నాడా? నేను నీరోని చేస్తానన్నాడా? వచ్చే తింగర మోకం దానా వాడు అనడం నువ్వు నమ్మడం ఏందత్తా నాకు అర్థం కాదు. కర్మ. ఇంకొక ఆవిడకి ఇచ్చాను 50,000, నా కర్మ కాలిపోయి ఏజెంట్ కి 50,000 ఇచ్చింది. నేను తీసుకెళ్తాను సార్ బాబు. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? అది వచ్చాడు లాస్ట్ టైం కూడా చెప్పినావు, చెప్పాలి కదా. అదేనా మీ ఊళ్ళో సరిపోక తీసుకెళ్తాను. నువ్వు తీసుకోపోమ్మా, నీ డబ్బులు లేనప్పుడు ఏడుస్తావు, వాళ్ళకి ఇస్తావు. అదేనమ్మా నాకు చేసింది. ఊటీ గోవా తీసుకెళ్తాను, నీకు 3 నెలలు షూటింగ్ ఉంటుంది అన్నారమ్మా. నేను గోవా తీసుకెళ్తా, 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను ఏజెంటే కదమ్మా, మునిసం అంటే పెద్ద పేరు, నెంబర్ 1 అందగతి. 70 years బాబు, ఇది వెళ్ళిపోతుంది. మా ఇంటికాడ ఉన్నారమ్మా సార్ బాబు మునిసమ్మని. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ అంటున్నానమ్మా నేను. ఆవిడ ఈవిడ ఒకేలా ఉంటారు. నా పిల్లకి నేను కట్టుకుంటానమ్మా వడ్డీ. నా పిల్లకి జోడించి పుట్టేస్తాను. నువ్వు ఇవ్వలేదన్నావు, నువ్వు డబ్బులు ఇచ్చి తాడు పట్టుకెళ్ళి. ఇప్పుడు నువ్వు మందికి ఇచ్చి మీ పిల్లని అయితే ఇబ్బంది పెడతావు అంతేనా? మా పిల్లకి 7 రోజులు దొబ్బెత్తారని మా పిల్లకి పోనీ తీసుకున్నా పర్లేదని ఇచ్చానమ్మా మా పిల్లకి. ఇప్పుడు అంటాను పోనీ ఇచ్చేవే తాడు రోజే కొంచెం కట్టేస్తాను. ఏ బాబాయ్ రోజే ఇచ్చి చెప్పాను. అరే నీకు వచ్చింది తెలుసా అమ్మ, నువ్వు నెంబర్ ఇచ్చావు చూడు అప్పుడు పబ్లో కలిసింది నీకు అమ్మాయి అని. నువ్వు ఇచ్చావు కదా మొన్న నెంబర్. అదే ఏం చెప్పు. ఆ అమ్మాయితో మొన్న పబ్బు పోయినా నేను నా ఫ్రెండ్. పబ్బుకి వెళ్ళా, అయితే అందులో కలిసింది అమ్మాయి. ఫోన్ చేసి నా పవర్ బ్యాంక్ కేబుల్ ఉంది అమ్మాయి దగ్గర, పెట్టేసా ఇస్తాను సార్ అన్నది. డబ్బులు లేక పవర్ బ్యాంక్ పెట్టుకున్నావా? పవర్ బ్యాంక్ ఆమె జేబులో పెట్టిన, అదే ఆడ పెడితే పోతుంది. ఇదా లకి దీని పేరేంటి? ఇదా మేము దాని పేరు టిటికి పెట్టాం. కళ్ళు టింగ్ టింగ్ అంటది నిమిషానికి ఒకసారి. పెద్ద ముదిరేది తెలుసా, పెళ్ళే చేసుకోదంట. అన్ని కావాలి. నేను రాత్రి ఫోన్ చేసింది, నీ నెంబర్ ఇమ్మనమ్మా, మర్చిపోయాను. నీ నెంబర్ ఇచ్చాను నేను. ఎవరికమ్మా? అంటే యూట్యూబ్ చేయించాలంట. ఆమె కాదమ్మా, ఆమె కాదు. నువ్వు పబ్బులో ఒక నెంబర్ ఇచ్చావు చూడు, యాక్టింగ్ చేస్తుందంటమ్మా, బాగా డాన్స్ చేస్తుందని చెప్పాను కదా. నువ్వు లాస్ట్ టైం వీళ్ళందరితో పోయినప్పుడు పరిచయం అయింది ఒక అమ్మాయి అని చెప్పావు. అది గుర్తులేదు కానీ మొన్న ఇది ఫోన్ చేసింది నాకు. చేస్తే కలుద్దామమ్మా, ఈ రోజు ఫుడ్ బ్లాగ్ ఉంది, ఎల్లుండి కలుద్దాం, రేపు కలుద్దాం అని చెప్పాను. అది ఏం ఓవరాక్షన్ అసలు. ఫస్ట్ నైట్ అంటేనే తెలియదు అంటది, వేసేసుకుంటుంది దెబ్బలు. అయ్యో అందరూ ఇలాంటి వాళ్ళమ్మా, అసలు ఏంటనే కదా. ఎవరో డైరెక్టర్ అన్నావు ఆమెనేనా? మర్చిపోయి నువ్వు మాట్లాడావు కదా నా రూమ్ లోని. అది కళ్ళు టింగ్ టింగ్ అంటది సెకండ్ ఒకసారి. కళ్ళ జోడి తీస్తే సూపు అందం. ఎందుకు వచ్చింది బతుకు, నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకుని ఆంటీ. నిన్ను ఆంటీ అంటదా నిన్ను? మరి నన్ను ఆంటీ అంటే ఇంకేముంటది. గ్లాస్ తీసుకో అత్త ఒక గ్లాస్ తీసుకో, దాంట్లో నీళ్ళు పోయకు, దాంట్లో వచ్చేస్తారు మీరు దూకై. అది కదమ్మా, నిన్న ఆంటీ అనడం ఏందమ్మ ఆమె వయసుకి? ఆంటీ అంటదమ్మా, దాని తప్పే ఉంది. జనరల్ గా ఆంటీ కదా, ఎవరైనా సరే అమ్మ ఆంటీ రెండే పదాలు వాడతారు. ఎందుకంటే వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. దానికి ఎవరిని ఇచ్చే అట్లు మాత్రం పెద్ద తరం ఉండదు, మామూలు అట్లుంటే మాత్రం పెద్ద తరాలు వచ్చేస్తాయి. సత్య ఒకడు విడివిడిగా అమ్మ అంటే నన్ను నాటకపడేస్తాడు. ఆడు కూడా కాదు సత్య ఏంటి, నిన్ను ఉట్టిగా తీసుకెళ్ళాడు, అయితే డబ్బులు ఇవ్వలేదా? తీసుకుపోయినట. ఆల్రెడీ ఈమె వద్దన్నాడట, ఈమె లేట్ చేసిందట. లేట్ చేసి వాళ్ళు మెట్రో దగ్గర పోయిన తర్వాత ఈమె పోతే స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా. ఓటేను
స్విచ్ ఆఫ్ నలుగురు పిలిచి ఈమెకే దిక్కుంటది. ఓ నలుగురు పిలిచి వారానికి ఒకసారి అన్నం వండి పెడతాం అందరికి. చికెన్ తెచ్చి బిర్యానీ వండి అందరికి వాళ్ళు తెస్తారంట వండి పెడతాడు. నాకు చెప్పింది వండి పెడితే నూనె వద్దా, స్టవ్ వద్దా, కారం వద్దా, ఉప్పు వద్దా, పప్పు వద్దా. మరి ఎవడే వండి పెట్టమన్నాడు ముసలి నిన్ను? అయితే ఫుడ్ వండుకుంటే గతి లేదు. మళ్ళీ ఓ నలుగురు వండి పెట్టుది. లేదు ముసలోడు ఈడు ఆవిడ తిన్నా. నేను షూటింగ్ చేస్తున్నావు నీ మీద, నేను చూపిస్తున్నా జనాలకు. మాకు మాత్రం ఒక పూట పెట్టు. మరి రెండు పెడతాను నేను కాదు. అయితే పెడితే లేట్ అయిందట. ఇక రేపు వద్దన్నాడట. ఇక ఈమె ఫాస్ట్ గా పోవాలని ముసుకాన్ని వేసుకొని బండి మీద వెళ్ళిపోయింది. 200 అడుగుతుందమ్మా. ఏది ఎక్కడ దాకా? ఆర్మీపేట దాకా. సిబిఎస్ దాకానా? ఇప్పుడు అటు తీసుకెళ్ళలేదా? నాగరం సార్ తీసుకెళ్ళలేదా? కాదు కాదు, నువ్వు నాగరం సాగర్ ముస్కాన్ కూడా తీసుకెళ్ళావా? అది ఊరికి వచ్చిందమ్మా దింపడానికి. నాగరం సార్ దాకా బస్ స్టాప్ లోకి వచ్చింది. నువ్వు కూడా వచ్చాయమ్మా అన్నాడు సత్య. మా పప్పుల కాలు కయ్యమన్నాడు. 350 రూపాయలు టికెట్ నువ్వు పెట్టుకుంటావంటే ఫోన్లో నేనే పెట్టుకుంటే ఇద్దరు పెట్టుకుంటున్నారు. నేను అన్నాను ఫోన్లో అది లేనిది కదా నేను పెట్టుకుంటానులే, 150 ఇస్తానులేమ్మా అన్నాను. పౌరుషం వచ్చి వద్దులే లక్ష్మమ్మ నేనే పెట్టుకుంటాను అన్నాడు బాలు. అలాగే ఒక ట్రిప్ నువ్వు పెట్టుకో, ట్రిప్ నేను పెట్టుకుంటాను అన్నారు. ఈ పక్కది ఏడ్చేస్తుంది. ఇలాంటిదని ఇదో లంచి పక్క లంచి ఇది ఏడ్చేస్తుంది. ఈ పక్కది దాన్ని ఎందుకు తీసుకొచ్చావు లక్ష్మమ్మ అని. ఈ వాళ్ళ దాని పుట్టినరోజు అంటమ్మా. ఎవరు వద్దు రమ్మన్నాడు నన్ను. మాస్టర్ కూడా నువ్వు అన్నాను వద్దు మనకి వచ్చిన డబ్బులు లేదండి వస్తే షూటింగ్ వస్తే డబ్బులు వస్తాయి, బర్త్డే పోతే ఏమొస్తాయి అని టైం బాధ. కొంచెం కేక్ ముక్క అవసరమా? అదంతా కూడా 15 రూపాయలు పెడితే కొనుక్కుంటుంది. మళ్ళా కాదు కేక్ ముక్క అడిగి తగ్గిపోయారని చెప్తారు. లక్ష్మమ్మ కేక్ ముక్క ఇస్తారు, ఇంకో కేక్ ముక్క అడుగుతుంది. కవర్ లో పెట్టుకుంటుంది పాపం. కవర్ లో పెట్టుకుని ఇంటికి వస్తుంది. అదే వాళ్ళ కోసం ఇద్దరు పట్టదు. అక్కడ విషయం ఏం జరుగుతుంది తెలుసా? నేను తిన్నానని ఎడుతున్నారు. నోరు కట్టి పెట్టుకుని ముసలోడికి ఎక్కడికి ఓనర్ కాదు. ఏంటి అంత ప్రేమ? ఏంటి ఇల్లు దిగిపోదాం ప్లాన్ చేస్తున్నట్టు. ఏది కేక్ ముక్క పెట్టి ఇల్లు దిగిపోద్దా? మరి ఇల్లు మరి పేరున్నది దెంగు వెళ్ళిపోతారు. చిచ్చి నా కూతురు వచ్చాను 20 సంవత్సరాల నుంచి డెంగించుకున్న దానికి ఏమి రాయలేదు ఆయన. నాకేమి రాస్తాడు? అదే ఏడుపు. లక్ష్మమ్మని ఖాళీ చేయించని ఆవిడ ఏడుపు. చిచ్చి ఎవరు? ఆడముండ. ఆడుకు ముందు కూడా ఉందా? 20 సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా. స్కూల్లో చేస్తుంది. ఇంటి పక్కనే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ముసలినా కొడుకులకి ఏంటంటే ఒరే బాయిలో పడి సాగు. అంటే అమ్మా ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే నిన్ను కూడా ఈ సీన్లే పక్కా సీన్లు కూతురు అడుగు. నీకు ఎందుకు వద్దంటుంది? పోటీ అని పోటీ అనా లేకుంటే నువ్వు అందంతో నాకు లైన్ ఇస్తుంటే ముసలుడు. మరి నేను ముసలుని పట్టుకుంటే నీళ్ళంటి పట్టుకుంటాను కానీ చెప్పు ఒకసారి. ఆ ఇల్లు ఆడు కొడుకులు రాస్తాడు. కొడుకు రాసేసాడు ఆల్రెడీ. ఎలా చేస్తాడని రాయి తీసుకున్నారండి. కాబట్టి ఇప్పుడు అమ్మేస్తంటే అమ్మనే అంటున్నాడు. ఎత్తే 1,50 లక్షలు అంతా బేరం కూడా వచ్చింది. మెల్లగా ప్లాన్ వేయచ్చు కదే. మెల్లగా ప్లాన్ వేసి నాకేం వద్దమ్మా. ఏం వద్దు. ఒరిజినల్ గా బతకాలి, ఒరిజినల్ గా ఉండాలి అంతే. 90 మంది ఏమనుకున్నా లక్ష్మమ్మ బంగారం అంటారు ఎక్కడైనా. కానీ నీ ఫిగర్ కి 1 కోటి రూపాయలు ఏం తక్కువే. నీకు తెలియట్లేదు. ఓ బస్తా ఏం చెప్తానని నాకేం చేశారు ఇద్దరునే. ఎవరు? నేను చెప్పానా బాబు? నువ్వు విన్నావు. నువ్వు లేనప్పుడు నేను ఏంటలేమ్మ బస్తా లేదత్త. నేను కూడా చెప్పా. నేను చెప్తున్నా కదా మన షూటింగ్ స్టార్ట్ గానీ నేను అప్పుడు మీరు ఇచ్చేదంటే మీకు ఇచ్చేటప్పుడు నేనే కొనుక్కుంటాను కేజీ బియ్యం. అది కాదండి నేను పారిపోను కదా. 1000 రూపాయలు పెడితే బస్తా వస్తుంది వేసేద్దాం. మనం తీసుకుందాం అని ఉండాలి కదా మీకు. నేను షూటింగ్ స్టార్ట్ చేయి నాకే. నేను ఇంకా అమ్మాయి దొరకలేదు నాకు. నీ కూతురు దెంగేసింది. సోదరా ఈమెకు రైస్ బ్యాగ్ వేసి ఆ లెక్క రాసి సంతకం పెట్టించుకున్నాం. నేను వద్దలేదు కదా మా బియ్యం అంటే తింటాను కదా. అటగదు నేను చెప్పేది ఇగో అమ్మాయి ఆ సంతకం వేసుకో అన్న. 25 కిలోలు వేసి చేసేసి అది ప్రోగ్రామ్ చేసేసుకుంటా. రేపు వేసేస్తా పోవే. అమ్మ నువ్వు టెన్షన్ తీసుకో. రేపు రైస్ బ్యాగ్ వస్తుంది నీకు. కూరగాయల 10 రూపాయలు ఏమన్నా ఏంటి చెప్పు మళ్ళీ చెప్పు. ఎలా పెడుతుంది? ఏ విధంగా పెడుతుంది? అన్నీ వేయించుకున్న తర్వాత అసలు నువ్వు ఆంధ్ర
ఆంధ్ర వాళ్ళు అంటే బంగారం వాళ్ళు, మాట బంగారం, మనసు బంగారం. తెలంగాణ వాళ్ళు అలాంటిది నువ్వు స్మూత్ గా పెట్టేస్తారు అంతేనా? నాకు తెలిసి నిన్ను కూడా ఆంధ్ర అంటే ఎవరు నమ్మరు. అందరూ పిచ్చిగుండా అంటారు అమ్మాయికురాలు. అమెరికా వరకు కూడా ఉన్నది, ఎంతో మంది అంటారు. చరణ్ బాబు ఫోన్ చేసి ఆవిడ పిచ్చి దిగిపోతాను రా, నేను దిగిపోతాను రా, నన్ను ఆపేయండి రా. ఇప్పుడు కూడా పిచ్చిగుండేనమ్మా నేను. అంతా టిఫిన్ చేసినావా? చేస్తుంది ఇప్పుడు 6 పూరీలు. 6 పూరీలు కాదు, వాళ్ళ 2 ప్లేట్లు తింటాను నేను. మీరు ఏడుసినందుకన్నా 2 ప్లేట్లు తింటాను. 6 పూరీలు పోయిన వారం అన్న. ఇందాక ఒక మసాలా దోశ, ఒక ఆనియన్ దోశ తిందా. ఎక్కడ? అక్కడ ఎదురా గుడ్డు కడుకుని వచ్చేసాను నేను అంతే. అవునా? మరి ఆపండి రా ముసలి అమ్మ చచ్చిపోతుంది రా, ఆకలి అవుతున్నట్టు. అంతేగాని మీకు ఆకలి అవుతుందని వచ్చింది ఇప్పుడు. నేనేముంది అత్త, ఇంకో 10 ఏళ్ళైనా బతుకుతా. నువ్వు మళ్ళీ నీ రేపో మాపో పోయేదాన్ని, నువ్వు తినాలత్త బాగా. నా ముందు మీరు అందరూ వెళ్ళిపోతారేమో చూడండి, నేను పోవటం కాదు. రేపు వస్తాను నేను. అవునమ్మా, టైం వస్తే ఎవడు పోయేది తెలియదు. అంతే కదమ్మా, ఎవరి టైం వాళ్ళదే. ఇట్లనే ఎవరు మీ అందరూ పంపిస్తా. మన అన్న మాత్రం నేను వెళ్ళిపోము. దేవుడు పుట్టినాడే రాసేది. నువ్వు ఏ రోజైనా ముందు కూర్చున్నావు అనుకో అత్త, నేను తీసుకుపోతేనే నువ్వు ఒక మంచి కూతురుని పట్టు. ఇది ఒక యాక్టింగ్. మళ్ళీ నేను ఎక్కడ పట్టిన కూతుర్ని షూటింగ్ పోయినప్పుడు మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా? కలియుగంలోనే పుట్టావు కదా? ఏమోనమ్మా, భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఎప్పుడు పుట్టినామంటే సరే నా వయసు 80. అసలు వయసుతో ఎందుకు మీరు పోలుతున్నారు చెప్పండి. కానీ చెప్పండి. అమ్మా, ఫస్ట్ నీకు ఒకటి మీద మనసు పడ్డది, ఎవరి మీద పడ్డది? నాకు అసలు అలాంటి అక్కడ ఊరమ్మా అలా ఉండదు. మన ఫస్ట్ ఎవరితో వేయించుకుందని అడుగు, నువ్వు మనసు గిన్నె అడుగుతు. చూసుకోకుండా మేము ముడి వేయించుకున్నాం తెలుసా. మా పిల్లలకి చూపించాం కదమ్మా ముడి. మా నాన్నగారు మేము కిటికీలో చూసుకున్నాం అంతే. అమ్మ నచ్చిందా బొర్రెలు ఓపడం అంతే, అంతే తప్ప మాకు దొరికింది మోక ఉన్న మాట చెబుతున్నాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే డైలాగ్ వస్తుంది. అది ఏం చెప్పాను? పెళ్లి చూపులు లేవు, లేవని చెబుతున్నాను. ఇప్పుడు కిటికీ బొక్కలు అవును చూపించారు లాస్ట్. మళ్ళీ ఏమైనా కాపురం చేద్దామని భయము చేయలేదు కదా. ఎలాగా నేను చేయటం అంటే రాకేష్ మాస్టర్ మళ్ళీ కొట్టేసాడమ్మా. రాకేష్ మాస్టర్ కొట్టాడు, నిన్ను మామ కొట్టాడు, ఎంతమంది కొట్టారు అత్త నిన్ను? పిచ్చికి పిల్లడే రాకేష్ మాస్టర్. ఈయన జమి నామే 2 ఛానల్ ఉంటాడు. 6 అల్లుళ్ళు కూడా జమీలే. పోరు కుటుంబం మంచిదని చేసుకున్నారు అందరూ. జమీందార్ హై క్లాస్ ల్యాండ్ ఉన్నోళ్ళు, జమీన్ ఉన్నోళ్ళు జమీందారులు అంటారు. ఎకరం చేసేవారు. మా 6 పెళ్లి అయ్యాక మానేశారు మా నాన్నగారు. మాకు ఒరిజినల్ 5 ఎకరాలు. ఇప్పుడు 1 కోటి మా తమ్ముడికి ప్రాజెక్టు పడ్డాక రేట్లు పెరిగిపోయి. ప్రిన్సిపాల్ అల్లవాళ్ళలో ప్రిన్సిపాల్ 25 ఏళ్ళు చేసాడు. ఇప్పుడు అమ్మకి బాగాలేదని వచ్చేసాడు. మా అమ్మగారు కూడా ఇంకా ఉన్నారు. అయ్యో అల్లవాళ్ళు లేదా? అల్వా ఉందత్త. ఇప్పుడు ఎప్పుడు ఒక ప్యాకెట్ కూడా అల్వా కొనిపెట్టిన రోజులు లేవు. ఆపంటారా? ఎక్కడన్నా అల్వా ప్యాకెట్ ఉంటే తీసుకుంటారా ముసలిదానికి? లేక అమ్మ మీ అందరూ హైదరాబాద్ లో ఉంటారమ్మా? అల్వాళ్ళ 3 ఉంటారు. ఇక్కడ 3 అక్కడ. అత్త పోదాం ఒకసారి. నన్నే రావద్దండి మిమ్మల్ని ఈ పాటికి ఆ తోటలోకి బంగారులో తీసుకుపోతుంది. అల్వాల దాటాక లాస్ట్ స్టాప్ ఉన్న సైడ్ బాబు తోటలు ఎంత బాగుంటాయో అక్కడ చెప్పడం. పెద్ద స్కూల్ ఉంటది కోటీశ్వరిది. కూతుళ్ళు అలా చదువుతారు అక్కడ. అది అమ్మ కాలేజీ పప్పుని ఆలోచనలు 40-40 లక్షల ప్లాట్లు కొనేసుకుంటారు. ఎప్పుడు చిన్న పిల్లడు అప్పుడు వెళ్ళిందమ్మ తోటలోని. ఆ ఓనర్ కూడా వాళ్ళు కమ్మూరు ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు అనేసి వెలిగించేసి తోటలోకి వెళ్ళేదంటే మీన్స్ తోటలోకి వెళ్ళిందిరా. ప్రతి వారం నేను ఏదో పట్టుకుని వెళ్ళేదాన్ని. మా అమ్మగారి దగ్గరికి మా తమ్ముడి దగ్గరికి ఆలోచనలు. మా అమ్మగారు తిట్టేవారు, ఎవరు నువ్వు ఎందుకు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండి పెడతారు కదా, నువ్వు ఎందుకు తిన్నావు అనేవారు. నాకు గొప్ప ఎక్కువ కదా, గొప్ప ఎక్కువగా చేసి అందరూ తినాలని సరదా. ఆవిడకు కొంచెం అందరు పెట్టాలి, అందరు ఇవ్వాలి, ఏమి కొంచెం ఆగమాగా ఉంటుంది. మా అమ్మగారు నువ్వే బాగుంటావమ్మా అని ఇవ్వరు. అలాగే నేనే బాగున్నాను. ఆస్తి లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, కానీ సెలబ్రేట్ అయ్యావు కదా అత్త నువ్వు. అప్పు రోడ్డు ఎక్కితే నాకు దండమే పెడతారు అందరూ కూడా. మీ అందరికి తెలియని విషయం తెలుసా? మీ అందరికి నువ్వు ఇంకోసారి షూటింగ్ చేయొద్దానే రాకేనా? నీకు ఒక మాట చెప్తాను, నీకు కానీ అందరికి మీ అందరు కూడా సరే. లక్ష్మమ్మకు కేవలం యూట్యూబ్కి వచ్చిన తర్వాతనే ఇట్లా అయింది. లక్ష్మమ్మ ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషి. అంటే ఇప్పుడు కూడా కాదు కానీ ఇప్పుడు కూడా ఓకే. ఈ కంటెంట్ కెమెరా ఆన్ అయిందంటే ఇట్లా మాట్లాడుతుంది, కెమెరా ఆన్ గానే ఉంటుంది. అట్లా మంచిదన్న. అదే రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా సిన్సియర్ గా ఉండేది, టైంకి వచ్చేది, వండి పెట్టేది, సైలెంట్ గా. ఏదైనా ఇంటర్వ్యూ అయిందనుకో నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఈమె దాదాపు ఈమె వచ్చిన 2 సంవత్సరాల దాకా నువ్వు రాలేడికి. అరే నువ్వు ఆమె చెప్తాను కదా, సైలెంట్ గా ఉండదు. ఎప్పుడైతే
ఈ మాస్టర్ దగ్గరకు వచ్చి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ అయిందో వచ్చేసింది సెలబ్రిటీ అనే ఫీలింగ్ అది ఉంటది కదా, ఏమంటారు తెలుగులో బల్బు, ఇక అది మెడలకు పట్టింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మేము బతుకు. ఇక అప్పటి నుంచి ఇక మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే. యూట్యూబ్ స్టార్ కానప్పుడు బాగుండే, సిన్సియర్ ఉండే. ఆమె పని చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి 70,000 80,000 లక్ష రూపాయలు అప్పుడు వచ్చినాయో ఆశ పెరిగిపోయి ఇక అట్లా అయిపోయింది. ఏ బిజినెస్ చేసిన రూపాయి వస్తుందంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా చెయ్యాలని. అది ఇంట్రెస్ట్ మరి మాస్టర్ కూడా అదే ఏడుపు, నాకు రాలేదు ఎప్పుడు, నీకు వచ్చేసినాయి 20,000 10,000 40,000 వచ్చినాయి అనేసి ఏడుపు. అయినా 80,000 కొట్టేసుకున్నాడు ఫస్ట్. భరత కొట్టేసాడు. భరత నాశనం అయిపోతే పెళ్లి పడకలు లేకుండా ఎన్ని వీడియోలో తిట్టాను నేను. ఇప్పుడు అలానే అయిందంటగా, పెళ్లి కాలేదంట. అవుతావు నన్ను ఏడిపించాడు అంతే, తప్పు కదమ్మా. ముక్కు మొహం తెలియకుండా నువ్వు ఎప్పుడో రాళ్ళు ప్యాక్ చేసాడు, చేయలేదు. ఆడు మంచిగానే వేసాడు పేరు ఉండాలని. ఇప్పుడంటే లక్ష్మణ్ సంపాదించేస్తుంది, నువ్వు నాకు డబ్బులు ఏం కూర్చున్నాడమ్మా. నాకు చెప్పకుండా నాకు నేను దొంగకుండా చెప్పొద్దని పిచ్చుకుండా కదా చెప్పేసాడు. ఇలా కొట్టేసుకున్నాడు. 80,000 కొట్టేసాడు ఒకేసారమ్మా. 3 రోజులు ఏడిసాను నేను. అప్పుడు మా పాప మళ్ళీ మార్చేసింది నాకు. మా పాప అనొద్దంటే పాప వచ్చేది నాకు చెప్తే ఎప్పుడు మాట్లాడటం మానేసిందమ్మా. ఏడుపు. నేను పిల్లలు మాట్లాడలేదు, అది మాట్లాడలేదు అంటే మొన్న తొలి ఏకాదశి నాడు మాట్లాడింది. ఇప్పటికైనా తెలుసుకో, వచ్చేయి, దాన్ని పక్కన పెట్టి నువ్వు వచ్చేసి హ్యాపీగా వండుకు నువ్వు టీవీ తినేసి శుభ్రం టీవీ చూడంటుందమ్మా. నువ్వేమో ఉండే రకం కాదు అసలు. నేను టీవీలో నిన్ను చూడాలనుకుంటారు అనుకుంటావు, నువ్వు వేరే వాళ్ళని చూడడం ఏంటి? యాక్షన్ ఒకటే నాకు కావాల్సింది. టీవీలో రావాలనుకుంటే యాక్టింగ్ తప్ప అన్ని చేస్తావేంటి? ఏదో సీరియల్ ఆడిషన్ పోతే మెడల్ పెట్టి బయట నూకిరడగమని. ఇది ఒక కొత్త డ్రామా. నన్న ఎవరు నేను అసలు వెళ్ళలే లేదు. సంపత్ గారు వెళ్ళమంటే 2-3 యాప్లు వెళ్తే అంతా మాట్లాడిపోయాడు. ఈ రాఖీ అన్న జబర్దస్త్ తీసుకుపోతా అని ఇంతవరకు తీసుకుపోతాడు. నాటకం అలా తీసుకెళ్ళి ఇప్పుడు కూడా అదే అంటున్నాడమ్మా. వద్దు నాకు నాటకాలు వద్దు, ఇవి వద్దమ్మా, నా చేతిలో పడేయని వస్తాను అన్నాడు. ఏం పడేయాలి? డబ్బులు పడేస్తా చేసిన దానికి. ఇంకేం పడేయాలి? జబర్దస్త్ లో వేస్తే డబ్బులు ఇవ్వాలా? నేను అడు తొక్కేసాడమ్మా. కాలు గోరు ఉడిపోయింది, జాగ్రత్త. చిట్టుపేరు గోరు ఉడిపోయింది. మంది తొక్కేసాడు. ఆడు సజ్జ నొక్కేసాడమ్మా. పరుగు నేను నడుతుంటే గుంటి నాగరాజుడు కెమెరా తీసేస్తాడు, మన రేపు చేస్తున్నాడు, పరిగెడతాడు. నాకు తెలీదు, నేను పరిగెట్టేసాను. అయిపోయి వీడు ఏదో చేసేస్తాడు అనుకుని. చేసేస్తాడని కదా పట్టుకుంటాడని పరిగెట్టేస్తే పట్టేసుకుని. ఆడ దగ్గర ఏమున్నది గుర్తుందా? పండుందా? ఏమున్నది? సత్య దగ్గర లేదా? మళ్ళీ మన యుద్ధానికి వస్తాడు. మీరేం మాట్లాడకుండా సత్య. ఓకే సరే, నాకేం తెలుసు అత్త పడుకుందో లేదో. ఈ యుద్ధానికి కోసం చూపెట్టు మనం అంతే. మేము అనలేం కదా. షో మీ యువర్ పిన్నిస్. బనానా నో బనానా. షో మీ యువర్ పిన్నిస్. మమ్మల్ని చూపిమంటే మేము చూపిస్తాం. దగ్గర గుంటి నాగరాజు నేనే చేస్తున్నాను తీసుకుంటాడబ్బా. వీడియో వచ్చేసాడు. లంచా కొడుకు నువ్వు తీసుకుంటున్నావు అంటే నీకు ఏమున్నదో నిక్కలో చూసి పప్పు ఉప్పల వాళ్ళని గుంటి నాగరాజు అంటే ఇంకా పెద్ద గొడవ అక్కడ. కాదు, ఎవరితో లేడీతో గొడవ పెట్టుకున్నారేంటి అందరూ? ఇప్పుడు మీరు నారాయణ సార్లో సార్లోనా ఒక లేడీ అక్కడ ఏదో వెళ్ళిపోండి, ఇక్కడ చెత్త వేసారు అది అని చెప్పి. అది అసలు ఏం చేసిందండి ఎవడు? వాళ్ళ కొడుకు అంటే టీవీలు పగలు కొట్టేస్తాడంట, ప్లాట్లే పగలు కొట్టేశాడంట. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే అంతలా చేస్తాడంటే వాడు. వాళ్ళు నన్ను తీసుకెళ్తానండి, పెద్ద తీసుకెళ్తాను, మీకు డబ్బులు ఇస్తాను. మరి కారు మీద రెండేంటంటే నేను కారు ఎక్కిస్తాను. వాళ్ళు ఉంగరం గుర్తు వచ్చింది నాకు. అయ్యి బాబు వీళ్ళు నా ఒంటి మీద ఏమీ లేదు కదా, వీళ్ళు ఎందుకు తీసుకెళ్తాను ఆలోచించాను. యూట్యూబ్ లో పరిచయమై అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా అట్లా ఇట్లా అని నాకు నన్ను లైన్ సంవత్సరం నుంచి పరిచయం అలాగే నాకించేసిందమ్మా. తీసుకొని పోయి ఉంగరం తెగిపోయింది. గొలుసు ఇమ్మన్నారు, వాళ్ళ గొలుసు ఇవ్వనన్నాను నేను. ఉంగరం ఇచ్చానమ్మా. ఉంగరం ఇచ్చేసాక ఏం మాట్లాడుతుంది ఆవిడ? నీకేమన్నదా? మాకు ఉన్నప్పుడు ఇస్తాను అంటే అప్పుడు నాకు మండి చరణ్ బాబు చెప్పాడు. చరణ్ బాబు ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడమ్మా. అప్పుడు వచ్చి పట్టుకెళ్ళమన్నదమ్మా నన్ను. ఆయన కూడా అంటున్నాడు పోలీసు కూడా పోనీలేమో ఏదో ఒప్పుకుంది కదా, వెళ్ళి తెచ్చేసుకోండి అన్నాడు. నందు నందు నేను పోయాను. లోపలికి రమ్మంటే బాబు నేను రానన్నాడు వాడు. నేను ఒకదాన్ని వెళ్ళాం, నేను మనిషి లైన్ వేసిందండి. అవునా? చూసారా? ఇంక నేను ఏం చెప్పను, ఈ వీడియో చూసిందంటే నాదేనో. మరి ఏమైంది? చరణ్ బాబు పరుగు పెళ్ళం తీసుకొచ్చాడు కూడని. ఇంకంతే, నీరు కారిపోయింది. ఇంకా పైగా నువ్వు వాళ్ళు పడుకోమ్మా, నేను చరణ్ బాబు ఆ రూమ్ బెడ్రూమ్ లో పడుకుంటావు అంటే బాబా అమ్మ. అప్పుడు నేను ముందే చెప్పాను, జాగ్రత్త చరణ్ బాబు ఇలాగంటుంది, నేను కొడుకు గురించి చెబుతున్నానమ్మా అన్నా. లేదమ్మా అన్నాడు. ఎవరు తమ్ముడు? మనిషి బానే ఉంటుందండి, కోరిక మాత్రం చరణ్ బాబు మీద ఉన్నదండి ఎప్పటి నుంచో. పెళ్ళయిందా? ఆడ మగోళ్ళకి ఉన్నదంటే నమ్ముతాం కానీ ఆడోళ్ళకి ఇది ఏంటంటే బాబు పెళ్ళిడుకున్న కొడుకున్నాడు.
ఆడికి ఇద్దరు లవర్లు. ఆంటీలకు అందుకేనా ఇంత కామం ఉంటుంది? అంతకాలం ఉన్నదండి చంద్రబాబు ముఖంలోని. కామ పిశాచియా? ఏదో వేస్ట్ వేస్ట్ ఉంటుంది అది. గమ్ముండమ్మా పేగులు తీసేస్తుందమ్మా, డైలాగ్ వేసినట్టు తెలుసా? విశ్వరూపం చూపించిందమ్మా నా మీద అక్కడ. ఏంటి సాయంత్రం ఫుడ్ ఎట్టదండి నాకు? కొడుకు రావాలంటే కొడుకు సాయంత్రం తినకుండా ఉంటాడు వాడు. అది నాది గుడిపేసిందండి అనకూడదు కానీ డైలాగ్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? అమ్మ సెలబ్రిటీ అంటే ప్రేమ ఇష్టం అన్నది. ఆ గొడవలో మీరు బాధపడదు. ఇప్పుడు మొగోళ్ళు అయితే వారం రోజులు అమ్మా మొగోళ్ళు అయితే మొడ్డ గుడి పేసా అంటారు, మరి ఆడళ్ళు అయితే ఏం గుడి పేసారంటారు? నాకు ఇచ్చారు ఏం చేయడం? 3 వరకు అంటే పక్కనే షాప్ ఉంది, వెళ్ళి బ్రెడ్ తెచ్చుకుంటే నీకు బ్రెడ్ తింటావు ఇప్పుడు వాళ్ళు పొద్దున్న టిఫిన్ చేసే వాళ్ళ ఈమెకు సరిపోదా? అసలు తిందమ్మది తాగుతుంది మరి పొద్దున్న తాగుతుంది. తాగటం వల్ల ఆవిడకి ఆకలి వద్దమ్మా. పల్లీలు తినేస్తుంది, వదిలిపోతుంది. నువ్వు తినట్టు నేను పల్లీలు ఎందుకు తింటాను? నాకు వద్దులేండి బాబు, డబ్బులు తెచ్చుకున్నాను. మందు స్టార్ట్ చేసిన స్టార్ట్ ఏమి చేయలేదు. పబ్బులో బీరుకు 1 గ్లాసుకే నాకు మెంటలు ఇలా తిరుగుతుంది బుర్ర. ఇదో ఫేమస్ చేసేస్తున్నారు అందరు. పబ్బుకి వెళ్తున్నారు అంటే తాగుతున్నాం. పడదమ్మా, నేను తాగిదేనంటే మాస్టర్ దశలా సీసా ఉంటుంది అక్కడ. నాకు తెలిసి రాత్రి వరకు సగం సీసా కాలైందంటే ఇదేనా? దాసేసిదన్నమ్మా. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గ్లాస్ తీసి ఒరిజినల్ నీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. నా సొమ్మే కదా, మీ సొమ్ము కాదు.